Hello children, welcome back to my channel. So, as you know, మనం 7th క్లాస్ బాల్ మహాభారత్ బుక్ లో నుంచి అన్ని చాప్టర్స్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి 6th చాప్టర్ పేరు కుంతి. రాజా శూర్సంకి కన్యావంశాన్ని యదువంశం అంటారంలో ఒక రాజు ఉండే శూర్సేన్ తన పేరు. శ్రీకృష్ణ ఉన్నారు కదా. సో శ్రీకృష్ణుడి పితామహ అంటే తాతయ్యను పితామహ అంటారు. సో ఉండేవారనమాట. ఇన్కే ప్రితా నామ్కి కన్యాతి. సో ఆయనకి ఒక కూతురు ఉండే, తన పేరు పృథక్ ఫైలీ హుయితి. సో తన గురించి ఆమె బ్యూటీ గురించి అంటే తన అపియరెన్స్ గురించి, తన నేచర్ గురించి అందరికీ తెలుసు అనమాట. అంటే ఎక్కడెక్కడి వరకు తను చాలా ఫేమస్ అనమాట. शूरसेन के फुफेरे भाई कुंती भोज के कोई संतान नाती. సో శూర్సేన్ కి ఒక ఫుఫేరే భాయి అంటే పుఫేరే అంటే లైక్ కజిన్ లాగా అనమాట. హిందీలో చచేరే మమేరే అలా ఉంటాయి. అంటే కజిన్స్, అంటే అమ్మ తరపున నాన్న తరపున అట్లా కజిన్స్ ఉంటారు కదా. సో దాంట్లో కుంతి భోజ్ అనేసి ఒక కజిన్ ఉండే. సో తనకి పిల్లలు లేరనమాట. కోయి సంతాన్ నాతి. शूरसेन ने कुंती भोज को वचन दिया था कि उनकी जो पहली संतान होगी उसे कुंती भोज को गोद दे देंगे. సో శూర్సేన్ కుంతి భోజ్ కి ఒక ప్రామిస్ చేశారు. వచన్ అంటే ప్రామిస్. ఏం ప్రామిస్ చేశారు? పహలీ సంతాన్, ఎవరైతే ఫస్ట్ పుడతారో తనని ఎవరు పుట్టినా ఆ బేబీని కుంతి భోజ్ కి అడాప్షన్ కి ఇచ్చేస్తారు. గోద్ దేనా అంటే దత్తతకి ఇవ్వడం అనమాట. ఇచ్చేస్తాను అనేసి ప్రామిస్ చేశాడు. उसी के अनुसार शूरसेन ने कुंती भोज को पृथा गोद दे दी. कुंती भोज के यहाँ आने पर पृथा का नाम कुंती पड़ गया. సో ఫస్ట్ తనకు శూర్సేన్ కి పృథ అనే అమ్మాయి పుట్టింది అనమాట వాళ్ళకి. సో తను ప్రామిస్ చేసినట్టుగానే కుంతి భోజ్ కి ఇచ్చేశారు. సో కుంతి భోజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తన పృథ పేరుని కుంతి అని మార్చారనమాట. कुंती के बचपन में ऋषि दूर्वासा एक बार कुंती भोज के यहाँ पधारे. कुंती ने 1 वर्ष तक बड़ी सावधानी व सहनशीलता के साथ उनकी సేవ శుశ్రూష की. సో కుంతి చిన్నప్పుడు అనమాట ఒకసారి దూర్వాస అనేసి ఒక ఋషి ఉండేవారు. సో తను కుంతి భోజ్ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. సో అప్పట్లో వాళ్ళ మునులు ఋషులు వస్తే వాళ్ళకి సేవ చేసేవాళ్ళు అనమాట. సో అలా కుంతి కూడా 1 year మొత్తం తనకి చాలా వినమ్రతతో చాలా మంచిగా దూర్వాస ఋషికి సేవ చేసిందనమాట. उसकी सेवा टहल से दुर्वासा ऋषि प्रसन्न हुए और उसे उपदेश दिया और बोले, कुंती भोज कन्ये, तुम किसी भी देवता का ध्यान करोगी तो वह अपने ही समान एक तेजस्वी पुत्र तुम्हें प्रदान करेगा. సో తను చేసిన సేవకి మెచ్చి ఆ ముని ఋషి ఏమన్నారంటే, కుంతి భోజ్ కన్యే అంటే కుంతి భోజ్ యొక్క పుత్రిక, డాటర్, నువ్వు ఏ దేవుడికైతే పూజిస్తావో, ఏ దేవుణ్ణైతే పూజిస్తావో తను ఆ దేవుడి వంటి అంశగల ఒక పుత్రుణ్ణి, ఒక కుమారుణ్ణి నీకు ఇస్తారు అని అంటాడనమాట. అంటే నువ్వు ఏ దేవుడికైతే పూజ చేస్తావో సేమ్ అలా ఆ దేవుడికి ఉన్న ఆ శక్తి, ఏదైతే తనకు ఆ పవర్స్ ఉంటాయో అలాంటి ఒక సన్నే నీకు ఇస్తాడు ఆ గాడ్ అని చెప్తాడనమాట. इस प्रकार सूर्य की संयोग से कुमारी कुंती ने सूर्य के समान तेजस्वी एवं सुंदर बालक को जन्म दिया. సో తన ఇచ్చిన ఏమంటారు ఆ వరం వల్ల తను కుంతిదేవి సూర్యుడు, గాడ్ సన్ ఉంటారు కదా, గాడ్ సన్. సో సూర్యదేవుడి వల్ల ఒక సన్ పుడతాడనమాట తనకి. జన్మజాత్ కవచ్ ఆర్ కుండలోన్సే. సో మీరు వినే ఉంటారు కదా తెలుగులో కూడా కవచ కుండలాలు అన్ని ఆర్మర్స్ వాటితో పుడతాడనమాట తనకి ఒక సన్. శోభిత్ వహి బాలక్ ఆగే చల్కర్ శస్త్రధారియో మే శ్రేష్ఠ కర్ణ కే నామ్ సే విఖ్యాత్ హుయే. ఆ బాలుడే పెద్ద అయిన తర్వాత కర్ణుడు అనే పేరుతో ఫేమస్ అయ్యాడనమాట, అందరికీ తెలుసు. లేకిన్ అబ్ కుంతి కో లోక్ నిందా కా డర్ హుआ. उसने बच्चे को छोड़ देना ही उचित समझा. సో లోక్ నిందా అంటే ఇప్పుడు వరల్డ్ ఎలా ఉంటుంది, సో తనకి బాబు పుట్టాడు. సో అందరూ అడుగుతారు ఫాదర్ ఎవరు, ఎలా పుట్టారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో అట్లా ప్రపంచానికి భయపడేసి తను ఏమనుకుందంటే ఆ బాబుని వదిలేద్దాం అనేసి అనుకుంది, వదిలేయడమే కరెక్ట్ అనేసి అనుకుంది అనమాట. इसलिए बच्चे को एक पेटी में बड़ी सावधानी के साथ बंद करके उसे गंगा की धारा में बहा दिया. సో బాబుని వదిలేద్దాం అనుకొని ఒక బాక్స్ లో తాను బాబుని పెట్టేసి జాగ్రత్తగా, సావధానీసి అంటే చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్ గా ఆ బాబుని
ఒక బాక్స్ లో పెట్టేసి గంగా రివర్ ఉంటుంది కదా అందులో వదిలేసింది అనమాట. बहुत आगे जाकर अधिरथ नाम के एक सारथी की नजर उस पर पड़ी. उसने पेटी निकाली और खोलकर देखा तो उसमें एक सुंदर बच्चा सोता हुआ मिला. సో అది ఆ బాక్స్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అతనికి అధిరథ్ అనేసి ఒక అతనికి ఆ బాక్స్ కనిపించింది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మంచి చాలా సుందర్ బచ్చా అంటే ఒక మంచి బ్యూటిఫుల్ బాబు అందులో పడుకొని కనిపించాడనమాట. అధిరథ్ నిస్సంతాన్ था. నిస్సంతాన్ అంటే అధిరథ్‌కి పిల్లలెవరూ లేరు. బాలక్ కో పాకర్ వహ బడా ప్రసన్న హువా. ప్రసన్న అంటే హ్యాపీ. సో బాబుని చూసి ఆ బాబు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సూర్యపుత్ర కర్ణ ఇస్ తరహ ఏక్ సారథి కే ఘర్ పల్నే లగా. సో అలా అధిరథ్‌కి కర్ణుడు దొరికాడనమాట. సూర్యపుత్రుడు కర్ణుడు దొరికాడు. इधर इधर कुंती विवाह के योग्य हुई. राजा कुंती भोज ने उसका स्वयंवर रचा. उससे विवाह करने की इच्छा से देश विदेश के अनेक राजकुमार स्वयंवर में आए. సో కుంతి దేవికి మ్యారేజ్ ఏజ్ వచ్చిందనమాట. సో వాళ్ళ ఫాదర్ అయిన కుంతి భోజ్ తనకి ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. స్వయంవరం అంటే లాస్ట్ చాప్టర్స్ లో చెప్పాను కదా, లైక్ ప్రీవియస్ అప్పట్లో రాజుల కాలంలో వాళ్ళ డాటర్స్ కి ప్రిన్సెస్ కి మ్యారేజ్ చేయాలంటే స్వయంవరాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. సో ఎక్కడెక్కడో ఉండే ప్రిన్స్ ఇంకా కింగ్స్ తనని చేసుకోవాలి అనేసి, ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనేసి వచ్చి వాళ్ళు ఏమైనా టెస్ట్ పెడితే అందులో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఆ అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేసేవాళ్ళు అనమాట. సో కుంతి కోసం కూడా దేశ విదేశాల నుండి ఎక్కడెక్కడో నుండి ఎంతో మంది రాజకుమారులు వచ్చారు. हस्तिनापुर के राजा पांडु भी स्वयंवर में शरीक हुए थे. కుంతి నే उन्हीं के गले में वरमाला डाल दी. సో పాండు రాజు ఉంటారు కదా, పాండవస్ వాళ్ళ ఫాదర్. సో తను కూడా స్వయంవరానికి వెళ్ళారనమాట. సో అక్కడ కుంతి తన మెడలోనే ఉస్కే గల అంటే మెడ, గలేమే వరమాల డాల్ది. సో ఎవరికైతే వరమాల ఇస్తుందో, పూలమాల ఇస్తుందో సో వాళ్ళే గెలిచినట్టు అనమాట. అంటే తనని మ్యారేజ్ చేసుకుంటుంది అని అర్థం. సో పాండు మహారాజు మెడలో వరమాల వేసింది. महाराज पांडु का कुंती से ब्याह हो गया और वह कुंती सहित हस्तिनापुर लौट गए. ब्याह అంటే మ్యారేజ్. సో ఇద్దరికి మ్యారేజ్ అయింది. సో వాళ్ళిద్దరు హస్తినాపూర్ కి వెళ్ళిపోయారు. उन दिनों राजवंशों में एक से अधिक ब्याह करने की प्रथा प्रचलित थी. సో అప్పట్లో ఒకరికంటే రాజులు ఒకరికంటే ఎక్కువ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఆల్రెడీ పాండు మహారాజ్ కి మ్యారేజ్ అయ్యింది, తర్వాత మళ్ళీ కుంతిని కూడా మ్యారేజ్ చేసుకున్నారు తను. इसी रिवाज के अनुसार पितामह भीष्म की सलाह से महाराज पांडु ने मद्रराज की कन्या माद्री से भी ब्याह कर ली. సో తను కుంతినే కాదు మాద్రిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. మాద్రి అనేసి ఇంకొక అమ్మాయి, తనని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. एक दिन महाराजा पांडु वन में शिकार खेलने गए. वही जंगल में हिरन के रूप में एक ऋषि దంపతి भी विहार कर रहे थे. సో ఒక రోజు పాండు మహారాజు అడవిలో జస్ట్ అలా అడవిలో హంటింగ్ కోసం వెళ్ళారనమాట. వహి జంగల్ మే హిరన్ కే రూప్ మే. సో అక్కడే అడవిలో హిరన్ అంటే డియర్ ఉంటుంది, జింక. సో ఆ రూపంలో ఒక ఋషుల దంపతులు అంటే కపుల్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ తిరుగుతున్నారనమాట. ఎలా ఒక జింకల్లాగా వాళ్ళు డిస్గైజ్ అయ్యి తిరుగుతున్నారనమాట జింక రూపంలో. पांडु ने अपने तीर से हिरन को मार गिराया. उनको यह पता नहीं था कि ये ऋषि दंपति थे. సో పాండు తన విల్లుతో జింకల్ని కొట్టాడనమాట. సో తనకు తెలియదు కదా అవి జింకలు అనుకొని కొట్టాడనమాట. కానీ వాళ్ళు ఋషులు అనేసి తనకు తెలీదు. ऋषि ने मरते मरते पांडु को शाप दिया. ऋषि के शाप से पांडु को बड़ा दुख हुआ. साथ ही वह अपनी भूल से खिन्न होकर नगर को लौटे और पितामह भीष्म तथा विदुर को राज्य का भार सौंपकर अपनी पत्नियों के साथ वन में चले गए और वहां पर ब्रह्मचारी जैसा जीवन व्यतीत करने लगे. సో అట్లా ఒక ఋషులను చంపేశారు అనేసి ఋషి శాపం కూడా ఇచ్చారు. సో ఆ బాధతో తను రాజ్యానికి తిరిగి వచ్చేసి విదుర్ ఇంకా భీష్మ పితామహ. సో మనం లాస్ట్ చాప్టర్స్ లో చూసాం లైక్ హూ ఇస్ భీష్మ పితామహ అండ్ విదుర్. సో వాళ్ళకి రాజ్యాన్ని మొత్తం అప్పగించేసి ఈ వైఫ్స్ ని తీసుకొని మళ్ళీ తన అడవిలోకి అక్కడికి వెళ్ళిపోయాడు. సో మనకి స్టార్టింగ్ లో చూసాం మనం పాండు మహారాజు ఒకసారి ఏదో జరిగి తను మళ్ళీ అడవిలలోకి వెళ్ళిపోతాడు అనేసి. సో రీజన్ ఏంటి అంటే ఇదే,
అట్లా ఋషిని చంపేసినందుకు ఆ బాధతో తను శాపం ఇస్తే ఆ బాధతో మళ్ళీ అడవులకు వెళ్ళిపోతాడనమాట వైఫ్స్ ని తీసుకొని. कुंती ने देखा कि महाराज को संतान लालसा तो है, लेकिन ऋषि के शापवश वह संतानोत्पत्ति नहीं कर सकते। अतः उसने विवाह से पूर्व दुर्वासा ऋषि से पाए वरदानों का పాండు సే జిక్ర్ కియా. సో తను అడవిలోకి వెళ్ళిపోయాడు కానీ తన వైఫ్స్ తో ఉండేవాడు కాదనమాట. సో కుంతి ఏమనుకుంది, ఓకే తనకి ఇంకా లైక్ పిల్లలంటే ఇష్టం కానీ సో తనకి ఇంకా పిల్లలు వద్దు అనుకుంటున్నాడు కాబట్టి ఏంటంటే తనకి మ్యారేజ్ కంటే ముందు దూర్వాస ఋషి తనకి వరం ఇస్తారు కదా, సో దాని గురించి చెప్తుంది అనమాట వాళ్ళ హస్బెండ్ పాండు కింగ్ మహారాజ్ తో చెప్తుంది. उनके अनुरोध से कुंती और माद्री ने देवताओं के अनुग्रह से 5 पांडवों को जन्म दिया. वन में ही पांचों का जन्म हुआ और वही तपस्वियों के संग वे पलने लगे. సో తన పాండు మహారాజ్ దగ్గర పర్మిషన్ తీసుకొని కుంతి ఇంకా మాద్రి వాళ్ళ వైఫ్స్ ఎవరైతే పాండు కింగ్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో కుంతి ఇంకా మాద్రి, సో వాళ్ళు దేవతలతో అనుగ్రహంతో అప్పుడు ఎలా అయితే కుంతి సూర్యుడి అనుగ్రహంతో ఒక బిడ్డకు జన్మనిచ్చిందో సో సేమ్ అలానే వీళ్ళిద్దరు కూడా మళ్ళీ దేవతల అనుగ్రహంతో 5గురికి జన్మనిచ్చారు. వాళ్ళే పాండవులు, 5 పాండవుకు జన్మియా. సో వాళ్ళందరూ వాళ్ళ అడవిలోనే ఉన్నారు కాబట్టి ఆ పాండవులు అడవిలోనే పుట్టారు, అడవిలోనే పెరిగారు. అక్కడ ఉన్న ఋషులు మునులు వాళ్ళని చూసుకున్నారనమాట. అప్ని దోనో స్త్రీయో తథా బేటోం కే సాత్ మహారాజ్ పాండు కై బరస్ వన్ మే రహే. సో మనం స్టార్టింగ్ చాప్టర్ లో చూసాం వీళ్ళు అంతా అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగారు ఒక ఏజ్ వచ్చే వరకు అనేసి. అదే రీజన్ అనమాట, వాళ్ళ పేరెంట్స్ అడవిలోనే ఉన్నారు, సో అందుకే వాళ్ళు అక్కడే పుట్టి పెరిగారనమాట పంచ పాండవులు. बसंत ऋतु थी, सारा वन आनंद में डूबा हुआ सा प्रतीत हो रहा था. महाराज पांडु माद्री के साथ प्रकृति की इस उद्गारमयी सुषमा को निहार रहे थे. ऋषि के शाप का असर हो गया, तत्काल उनकी मृत्यु हो गई. సో అది వసంత ఋతువు అన్నమాట, స్ప్రింగ్ సీజన్. సో చాలా బాగుంటుంది కదా, ఫారెస్ట్ అంత మంచి గ్రీన్ గా, అంత బర్డ్స్ మంచిగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అందరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో మహారాజ్ పాండు కూడా మాద్రితో కలిసి ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు ఋషి శాపం ఇస్తారు కదా, సో ఆ శాపం వల్ల అప్పుడే అదే రోజు తను చనిపోతారనమాట पांडु महाराज. माद्री के दुख का पार ना रहा, पति की मृत्यु का वह कारण बनी, यह सोचकर पांडु के साथ ही वह भी मर गई. సో మాద్రి కూడా తన హస్బెండ్ చనిపోగానే వెంటనే తను కూడా చనిపోయింది. इस दुर्घटना से कुंती और पांचों पांडवों के शोक की सीमा ना रही. సో ఇది జరిగిన తర్వాత కుంతి ఇంకా పంచ పాండవులు 5గురు పాండవులు చాలా సాడ్ గా ఉన్నారనమాట, बादलों उन्नर. पर वन के ऋषि मुनियों ने बहुत समझा बुझाकर उनको शांत किया और उन्हें हस्तिनापुर ले जाकर पितामह भीष्म के सुपुर्द किया. युधिष्ठिर की उम्र उस समय 16 वर्ष की थी. సో మనం ఫస్ట్ చాప్టర్ చదివాం కదా, సో యుధిష్ఠిర్ అంటే పెద్దవాడైన ధర్మరాజుకి 16 years వచ్చినప్పుడు ఈ ఋషి మునులు తీసుకెళ్లి భీష్మ పితామహకి అప్పగించేశారనమాట 5గురు పాండవులని. हस्तिनापुर के लोगों ने जब ऋषियों से सुना कि वन में पांडु की मृत्यु हो गई है तो उनके शोक की सीमा ना रही. पोते की मृत्यु पर शोक करती हुई सत्यवती अपनी दोनों विधवा पुत्र वधुओं अंबिका और अंबालिका को साथ लेकर वन में चली गई. సో ఎప్పుడైతే హస్తినాపూర్లోని ప్రజలకి ఈ విషయం తెలిసిందో పాండు రాజు చనిపోయాడనేసి, సో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. సో పోతేకి మృత్యు పర్ శోక్ కర్తీ హుయి సత్యవతి అప్ని దోనో విద్వా పుత్ర వధువు. సో సత్యవతి ఎవరు, పాండు మహారాజ్ వాళ్ళ నానమ్మ అన్నమాట. సో తను చాలా బాధపడేసి తనకిద్దరు కోడలు కదా, ఎవరు అంబిక ఇంకా అంబాలిక, విచిత్ర వీర్య వాళ్ళ ఇద్దరు వైఫ్స్. సో వాళ్ళని తీసుకొని తను అడవికి వెళ్ళిపోయింది. तीनों वृद्धाएं कुछ दिन तपस्या करती रही और बाद में स्वर्ग सिद्धार गई. సో ముగ్గురు ఆ అడవిలో తపస్సు చేస్తూ కొన్ని రోజులకి వాళ్ళు కూడా చనిపోయారనమాట.
अपने कुल में जो छल प्रपंच तथा अन्याय होने वाले थे उन्हें ना देखना ही సంభవత उन्होंने ఉచిత్ समझा. సో వాళ్ళ వంశంలో జరగబోయే ఇప్పుడు తర్వాత మళ్ళీ పాండవాస్ కౌరవాస్కి ఇదంతా ఫైట్ ఇదంతా ఉంటుంది కదా, అట్లాంటివి చూడకుండా ఉండడమే బెటర్ అనేసి ఉన్హే నా దేఖ్నా హీ సంభవత ఉన్హోనే ఉచిత్ సమझा. సో చూడకుండా ఉండకపోవడమే బెటర్ అనుకొని వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు, కొన్ని రోజులకి చనిపోతారు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కుంతి. తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి భీమ్. ఇది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. If you have any doubts, you can ask in the comment section. Thank you.